హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రకుల్ ప్రీత్ సింగ్ అటు బాలీవుడ్లో డెబ్యూ మూవీ చేసి యారియా మూవీలో అక్కడ డెబ్యూ చేసిన తర్వాత ఇటు తెలుగు ఇండస్ట్రీలోకి అయితే అడుగుపెట్టింది. కానీ బాలీవుడ్లో కంటే ఎక్కువ సినిమాలు టాలీవుడ్లోనే చేసింది అనుకోవచ్చు. అటు సందీప్ కిషన్తోనే కావచ్చు, అటు సినీ రంగానికి సంబంధించి బెల్లంకొండ శ్రీనివాస్తోనే కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మ్యాక్సిమం అటు నాగార్జునతోని కూడా ఆయన మన్మధుడు 2 సినిమాలో కూడా చేసింది. అప్పట్లో మంచి ఆఫర్ సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్గా ఎక్కువ సినిమాలలో కనిపించడం లేదు. అటు తెలుగు ఇండస్ట్రీలో, అదేవిధంగా అటు బాలీవుడ్లో కూడా ఎక్కువగా తనకైతే ఆఫర్స్ రావడం లేదు. దానికి సంబంధించి రీసెంట్గా ఇచ్చిన ఒక పాడ్కాస్ట్లో తను మాట్లాడుతూ, నాకు ఆఫర్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నెపోటిజం. అదేంటి అంటే ఇప్పుడు నెపోటిజం అనే వర్డ్ మనందరికీ తెలుసు. తండ్రి హీరో అయితే కొడుకు కూడా హీరో అయి ఉండాలి. అటు తండ్రి డైరెక్టర్ అయితే ఖచ్చితంగా కొడుకుకు సంబంధించి కూడా డైరెక్టర్ స్కిల్స్ రాకపోయినప్పటికీ కూడా డైరెక్టర్ కాకపోయినా యాక్టర్ అయినా లేకపోతే సినీ రంగంలోనే ఉంచడం. నెపోటిజం అనేది బాలీవుడ్లో అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. ఒక తరం తర్వాత ఒక తరం కాదు, ఆల్మోస్ట్ 15 తరాలు కంప్లీట్గా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి నాకు అక్కడ ఆఫర్స్ రాకపోవడానికి బిగ్గెస్ట్ కారణం, అండ్ అదేవిధంగా నేను సినీ రంగానికి సంబంధించి ఎక్కువగా కనిపించకపోవడానికి, నాకు ఆఫర్స్ రాకపోవడానికి నెపోటిజమే ఒక కారణం అని రకుల్ ప్రీత్ సింగ్ అయితే రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ ఏ మాటనైనా నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. అది ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పేసి అనుకునే రకుల్ ప్రీత్ సింగ్ అయితే ప్రజెంట్ తనకు సంబంధించి పెళ్లి చేసుకుని తన లైఫ్ని అయితే ఫుల్ హ్యాపీగా లీడ్ చేస్తుంది. కానీ ఇంకో 2 సినిమా ప్రాజెక్ట్స్తోనైతే ఫుల్ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ తాను నెపోటిజం బారిన కూడా పడ్డానని, నాకు ఎలాంటి బ్యాక్డ్రాప్ లేదని, నేను ఏ కపూర్ నుంచో ఏ ఖాన్ నుంచో రాలేదు కాబట్టి ఖచ్చితంగా నాకైతే ఏ ఆఫర్ అయినా కూడా అన్నీ చూసుకొని ఇస్తారు కాబట్టి నాకు మాత్రం చాలా స్ట్రగుల్ అయితే నేను ఫేస్ చేశాను అంటూ తాను ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. కానీ ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినప్పటికీ కూడా మంచి స్టార్డమ్ని సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇంకో 2 సినిమాలతో, అదేవిధంగా వెబ్ సిరీస్లో కూడా ఫుల్ బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్.